హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి, మిక్సీ జారు మనం డైలీ వాష్ చేస్తాం కదండి, అయినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి. మీరు బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు అంటే వారానికి ఒకసారి ఈ విధంగా చేయండి. మిక్సీ జార్లో నిమ్మకాయ చిప్పను వేయండి. నేను ఒకటి నిమ్మకాయని తీసుకున్నానండి. కొంచెం విమ్ లిక్విడ్ను వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలండి. అంటే జస్ట్ హాఫ్ ఆను ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను గ్రైండ్ చేశానండి. ఈ విధంగా నురగ వస్తుందండి. తర్వాత వాటర్లో వాష్ చేసుకోండి. వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వలన ఏ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. మిక్సీ జార్లో బాగా నీట్గాను కనపడుతుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఖచ్చితంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి, వాటర్ బాటిల్ మనం రోజు యూజ్ చేస్తుంటాం కదండి. ఎంత బాగా కడిగినా కూడా ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా. వాటర్ బాటిల్ మీరు నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత మూత వేసి పెడితే మీకు వాటర్ బాటిల్ అనేది స్మెల్ రాదండి. ప్లీజ్ ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 అండి, గోధుమ పిండి ఈ విధంగా బాక్స్లో వేసి పెడతాం కదండి. మీరు బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు కొంచెం పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా పెడితే పురుగులు అనేవి పట్టవండి. ఎన్ని రోజులైనా కూడా తొందరగా పురుగులు అనేది పట్టవండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఒక కప్లో కూడా కొంచెం పొడి ఉప్పు వేసి మధ్యలో ఈ విధంగా పెట్టండి. తర్వాత మూత పెట్టండి. కావాలంటే ట్రై చేయండి ఈ టిప్స్ కూడా. టిప్ నెంబర్ 4 అండి, ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ మనం ఏం చేస్తామండి, చెత్తబుట్టలోకి పడేస్తాం కదండి. చెత్తబుట్టలోకి పడేయకుండా మనము దీనిలో ఎక్కువగానే ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 3 టాబ్లెట్స్ తీసుకుంటున్నానండి, ఎక్స్పైర్ అయినవండి. వీటిని నేను పడేయనండి. తర్వాత పేపర్లో వేసి పొడి చేసుకోండి. బాగా పొడి చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా అండి పొడి చేసుకొని చూపిస్తున్నానండి. పొడి చేసిన తర్వాత ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. పౌడర్లో నేను గ్లాస్లో పౌడర్ వేసానండి. కొంచెం ఆ చిన్న గ్లాస్ అంతా నీళ్లు వేయండి. చూడండి, గ్లాస్ మెజర్మెంట్ చూస్తున్నారు కదా, అంతే నీళ్లు వేసి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి. లేదు మా ఇంట్లో స్ప్రే బాటిల్ లేదు అనేవాళ్ళు ఏమీ లేదండి, వాటర్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదండి, దానికి క్యాప్కి హోల్స్ చేసుకుంటే మీకు స్ప్రే బాటిల్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర స్ప్రే బాటిల్ ఉందండి, స్ప్రే బాటిల్ తీసుకున్నానండి. సింక్లో రాత్రి టైంలో పాత్రలు కడిగిన తర్వాత ఈ పని చేయాలండి. పాత్రలు అంతా కడిగిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదండి. తర్వాత దీన్ని మీరు బొద్దింకలు ఎక్కడి నుంచి వస్తాయో అని తెలుస్తుందో కదా, అక్కడ స్ప్రే చేస్తే బొద్దింకలు అనేవి రావండి. మీ సింక్ కింద కూడా వస్తుంది అనేవాళ్ళు అక్కడ అంతా కూడా స్ప్రే చేయండి. చూసారు కదండి, అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.